హలో ఆల్. మనం ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం జింజర్ పౌడర్, దీంట్లో టమాటా గ్రేవీని అయితే యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 4 టమాటోస్ని తీసుకొని మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్నాను. దీన్నైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టమాటా గ్రేవీ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే ఎగ్స్‌ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్‌ని ఎప్పుడు రొటీన్‌గా కర్రీలో వేసుకోవడం కంటే ఇలా పైన యాడ్ చేసుకొని గ్రేవీలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. ఇలా ట్రై చేసి చూడండి. అంతే, సింపుల్‌గా మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసే టైం. ఓకే, నేనైతే ఎగ్ కర్రీ తినేస్తాను. మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.